పరమహంస ఓ కథ చెప్తుండేవారు. వెనకటికి ఎవరో నాలాంటి వాడు ఎప్పుడు పురాణం చెప్తుండేవాడు. నాలాంటి వాడితో పోల్చుకోవడం ఎందుకులేండి, ఆయన మహాత్ముడు. ఒక మహాత్ముడు పురాణం చెప్తుండేవాడు. ఆయనకి ఓ బావమరిది భార్య. బావమరిది ఉపనయనం అయింది, ఒక 3-4 ఏళ్ళు వాడి ఇంటికి వచ్చాడు. ఈయన సాయంకాలం పురాణం చెప్పడానికి వెళ్తే ఆ బావమరిది కూడా వెనకాల వెళ్ళేవాడు బావగారు వెంట. వాడు ఇంటికి వచ్చి అక్క దగ్గరికి వెళ్ళి, అక్క ఏమిటి అన్నం ఏమిటి, పప్పు ఏమిటి, కూర ఏమిటి, అబ్బబ్బబ్బ బావగారు ఏం చెప్పారు నిజంగా, ఏమి ఈశ్వరుడు, ఎందుకక్క ఇవన్నీ అంటుండేవాడు. రోజు పడుకోవడానికి వెళ్ళే వాళ్ళ అక్క అనేది, ఏమండి మీరేమో పురాణం అంత ధాటిగా చెప్పేస్తున్నారు, వైరాగ్యం చెప్పేస్తున్నారు, వాడేమో బ్రహ్మచారి, ఇంకాను మా నాన్నగారు అమ్మ ఆశలు పెట్టుకున్నారు, వాడేమో ఏమిటి ఈ ప్రపంచం, ఏమిటి అక్క ఇదంతా అంటున్నాడు, వీడు ఆఖరికి పెళ్లి చేసుకోకుండా ఏమీ లేకుండా అలా ఉండిపోతాడు ఏమిటో నాకు భయంగా ఉందండి అంటే, ఆయన అనేవాడు, పిచ్చిదానా, నిజంగా వైరాగ్యం వచ్చిన వాడు అలా నోటితో మాట్లాడ్డు, చటుక్కుని లేచిపోతాడంతే. అందుకని నువ్వెందుకు అలా భయపడతా, అలా నోటితో అన్నాడంటే వాడికి ఇంకా వ్యామోహం ఉందని గుర్తు, ఏం బెంగెట్టుకోకండి. ఆయన రోజు చెప్పేవాడు, ఈవిడ రోజు బాధపడేది. ఇలా ఓ 4-5 నెలలు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఓ రోజు రాత్రి ఆయన పలహారం చేసి ఒళ్ళు తుడుచుకుని గుండెల మీద తువ్వాలేసుకు పడుకున్నాడు. మళ్ళీ ఈవిడ వచ్చింది, ఏమండి మీరు వైరాగ్యం చెప్పేస్తున్నారు, నా తమ్ముడు బాగా మారిపోతున్నాడండి. ఆయన అన్నాడు, నీకు ఎన్నో మాటలు చెప్పాను, నిజంగా వైరాగ్యం వచ్చిన వాడు ఎక్కడున్నవాడు అక్కడే లేచి తువ్వాలు తీసి భుజాన్ని వేసుకుని ఇలా పోతాడు అనమాట బయటికి అని వెళ్ళిపోయాడు. ఆవిడంది చూపిస్తున్నాడు అనుకుంది, ఆయన తిరిగి రాలేదు ఇంకా. అందుకే రామకృష్ణ పరమహంస మాట అంటారు, వైరాగ్య కమ్స్ లైక్ ఏ ఫ్లడ్, ఇట్ డజంట్ కమ్ డ్రాప్ బై డ్రాప్ అంటారు. వైరాగ్యం వస్తే ఆయన వెళ్ళిపోవాలని, వైరాగ్యం వస్తే ఏదో బట్టలు మార్చేసుకోవాలని, బట్టలు మార్చుకోవడం అంటే నా ఉద్దేశం రంగు బట్ట యొక్క రంగు మారడం, అలా ఏం అయిపోవాలని ఏం లేదు. వైరాగ్యం వచ్చి సంసారంలో ఉండి ధరించిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. త్యాగరాజు గారు ధరించలేదా, అన్నమాచార్యులు వారు ధరించలేదా, ఎవరు ధరించలేదు సంసారంలో ఉండి. ఏదో ఇంకో రంగు బట్ట కట్టుకుంటేనే ధరించిపోతారని మీరు అనుకోకండి. ఇంకో రంగు బట్ట కట్టేసుకున్నా మనసు మారకపోతే ఇబ్బంది వస్తుంది.